అచ్చం నల్ల చీర దానంచున మల్లి మొగ్గ. అచ్చం నల్ల చీర దానంచున మల్లి మొగ్గ. దానంచున మల్లి మొగ్గ. కొన చెరుగున కోడి పుంజు. కొన చెరుగున కోడి పుంజు. మైసూరి లబ్బరు బొమ్మ. అచ్చం నల్ల చీర దానంచున మల్లి మొగ్గ. అచ్చం నల్ల చీర దానంచున మల్లి మొగ్గ. దానంచున మల్లి మొగ్గ. కొన చెరుగున కోడి పుంజు. కొన చెరుగున కోడి పుంజు. మైసూరి లబ్బరు బొమ్మ. నాది రేషన్ చీర నా నడుము పిడికడుండు. నాది రేషన్ చీర నా నడుము పిడికడుండు. నా పెదవుల దొండ పండు నా మనస్సు నీపైయుండు. నా పెదవుల దొండ పండు నా మనస్సు నీపైయుండు. అచ్చం నల్ల చీర దానంచున మల్లి మొగ్గ. అచ్చం నల్ల చీర దానంచున మల్లి మొగ్గ. దానంచున మల్లి మొగ్గ. కొన చెరుగున కోడి పుంజు. కొన చెరుగున కోడి పుంజు. మైసూరి లబ్బరి బొమ్మ. ఇంటి ముందరి ముగ్గు నేనేసిన ముగ్గురు మామ. ఇంటి ముందరి ముగ్గు నేనేసిన ముగ్గురు రామ. ముగ్గు తొక్కిరారా మామ ముద్దాడిపోరా మామ. ముగ్గు తొక్కిరారా మామ ముద్దాడిపోరా మామ. అచ్చం నల్ల చీర దానంచున మల్లి మొగ్గ. అచ్చం నల్ల చీర దానంచున మల్లి మొగ్గ. దానంచున మల్లి మొగ్గ. కొన చెరుగున కోడి పుంజు. కొన చెరుగున కోడి పుంజు. మైసూరి లబ్బరు బొమ్మ. అచ్చం నల్ల చీర దానంచున మల్లి మొగ్గ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందు ధైర్యం చేసి సాంగ్ పాడాను. నా సాంగు నా ముగ్గు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి స్కూల్లో కూడా ఎప్పుడు పాడలేదు. ఫస్ట్ టైం చాలాసార్లు పాడాలనుకున్నాను. అప్పట్లో నాన్న చూసి భయం వేసేది. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఇంట్లో వాళ్ళని చూసి భయపడాల్సి వస్తుంది. కానీ ఫస్ట్ టైం ధైర్యం చేసి మీ ముందుకి పాట రూపంలో వచ్చాను. నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మను షైనీ పాలపర్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్. మా మమ్మీ ముగ్గేసింది. తను చాలా ఇష్టంగా వేసింది. అన్నీ మీరే వేసి తీసి పెట్టుకున్నారు, నా ముగ్గు కూడా తీసి పెట్టని చెప్పని చెప్పింది. దాని కోసం ఈ చిన్న ముగ్గు. అమ్మ పెద్దది కదా, తనకు వచ్చినట్లు ఏదో కొంచెం కష్టపడేసింది. అమ్మ ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వయసులో కూడా ఓపికగా బాగా కళ్ళాపి కొట్టేసింది. మీరే కాదు నేను బాగా వేస్తానని చెప్పింది. తన ముగ్గు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. యూట్యూబ్ చేసే ఆలోచన ఎంచుకొచ్చిందంటే ఫ్రెండ్స్, మా అన్నయ్య రీసెంట్గా చనిపోయాడు. చనిపోతే అనుకున్న సందర్భంలో గుడి దగ్గర గుడి వీడియోలు వేయడం జరిగింది మా ఊర్లో. ఆ వీడియోలో మా అన్నయ్య కనిపించాడు. అన్నయ్య ఉన్న రోజులు కీప్యాడే వాడాడు, టచ్ ఫోన్ ఎప్పుడు వాడలేదు. కానీ అన్నయ్య వీడియోలు ఏం లేవు మా దగ్గర, ఓన్లీ ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. ఆ బాధలో ఆ వీడియోలో అన్నయ్య కనిపిస్తాడని చాలాసార్లు ఎదురు చూసాము కానీ కనిపించలేదు. అప్పుడు బాధ అనిపించింది. ఏదో ఒక వీడియోలో ఉంటే కనీసం బతికున్నట్లని అనిపించేది కదా అనిపించింది. కానీ ఆ బాధలో నేను చాలా బాధపడ్డాను. అయ్యో ఒక వీడియో కూడా లేదే, కనీసం తిరుగుతున్నట్టు చేస్తున్నట్టు కూడా లేదని బాధ అనిపించింది.
ఆ బాధలో అనిపించింది ఫ్రెండ్స్. అంటే ఎవరైనా ఇంతే కదా, ఏయో వీడియోలు ఫొటోస్ ఉంటాయి కదా అలాగా అనిపిస్తే నాకు ఇన్స్టాగ్రామ్ ఎడిట్ చేయడం కూడా రాదు. అసలు ఇన్స్టాగ్రామ్ ఎలా వాడతారో కూడా తెలియదు ఇప్పటివరకు కూడా. యూట్యూబ్ గురించి కూడా తెలియదు. బట్ ఇప్పుడు నేర్చుకున్నాను. అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత నన్ను స్క్రీన్ మీద చూసుకోవాలనిపించింది. అందుకే చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. ఇది బిగ్ బాస్లో సింబల్ చూపిస్తూ ఉంటారు కదా, ఆ సింబల్ని యూజ్ చేసుకొని నేను ముగ్గు రెడీ చేశాను. ఆ సింబల్ తోటి ముగ్గు వస్తుందా లేదా ట్రై చేశాను, వచ్చింది. ఆ లోపల సెంటర్లో కనిపించేది బిగ్ బాస్ సింబల్ అనమాట. దానికి సంబంధించినట్టుగా సుట్టికే తీసుకున్నాను. 4 వైపులా సింపుల్గా వేసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. బిగ్ బాస్ చూసి అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్, అందుకని చేసుకున్నాను. చేయగలనా లేదా అనుకున్నాను, బట్ ట్రై చేశాను, బాగానే కుదిరింది. అది బిగ్ బాస్ సింబల్ ముగ్గులోకి కూడా పాడాను అనమాట. ఆకులకి ముగ్గుకి సెట్ అయిందా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మా ఊర్లో ప్రతి ఇంటి దగ్గర అరటి చెట్లు వేస్తుంటాయి. చక్కెరకేళి, పూరట్టి, కూర అరటికాయలు అన్నీ వేసుకొని ఉంటాము. ప్రతి ఇంటి దగ్గర ఉంటాయి ఇవి. వాటర్ వస్తూ ఉంటాయి కదా, స్నానం చేసినవి, అంట్లు కడుక్కున్నవి, అవన్నిటికి పోస్తూ ఉంటాము. మా ఊర్లో ఎక్కువ శాతం అరటిపళ్ళు ఎవరు కొనరు, ఇంటి దగ్గరే ఉంటాయి. ఇవి మొత్తం వచ్చేసి ఈ కనిపించేది కూర అరటి అనమాట. మనం ఒక పిలకేసామంటే దానికి అన్నీ పుట్టుకొస్తాయి. మనం ఇంకన్నీ ఎక్కువ సార్లు వేయనవసరం లేదు. వాటికి వాటర్ పడతా ఉండి ఇంకా అయ్యే వస్తూ ఉంటాయి. వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితి అప్పుడు ఎంతోమంది మా ఊరికి అరటి పిల్లల కోసం వస్తూ ఉంటారు వినాయకునికి పెట్టుకోవడానికి. అలాంటి సమయంలో కూడా ఇవి మేము ఎంతో కొంత రేట్ వేసి అమ్మేస్తూ ఉంటారు మా ఊర్లో. ఇవి కూర అరటి కనిపించేది. కూర కూడా వాడుకుంటాము. ప్లస్ చక్కెరకేళి అరటిపళ్ళు అయితే ఇంట్లో గెల బాగా ముదిరిన వెంటనే ఇంట్లో పెట్టేసుకుంటాము. కోసి ఒక గోతంలో పెట్టేసి కట్టేసుకుంటే 2-3 రోజులకి అవే మగ్గిపోతాయి. తాజా అరటిపళ్ళు మాకు వచ్చేస్తాయి. ఇంకా వాటితో మాకు మనీ కొంచెం సేవ్ అవుతూ ఉంటాము. కూర అరటిపళ్ళు వచ్చి కూర వండుకోవడానికి, ఫ్రైకి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. బట్ అవి పండితే చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది.